నువ్వు కట్టాలనుకున్న ఆ ఇల్లు లేదా మందిరము ఏ పాటిది అది? అంటే ఆ మందిరంలో దేవుడు నివసించలేడు అంటే నివసించలేడు. చాలామంది మనుషులు ఆలోచించేది దేవుడు ఎక్కడో గుడిలో ఉంటాడు, ఎక్కడో అక్కడ మాత్రమే ఆయన నివాసం చేస్తాడు, అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాలి అని క్రైస్తవులకు ఎంతోమంది ఆలోచించడం మనకి తెలుసు. అందుకే చూడండి, ఎక్కడో ఉన్న గుడదలకు వెళ్తారు, మరి ఇక్కడ ఖమ్మం దగ్గర ఉన్న కరుణగిరి దగ్గరికి వెళుతుంటారు. ఏమండి? అలాగనే ఇంకెక్కడ మద్రాసులోను ఇంకా ఎన్నో చోట్లలోకి వెళ్ళి అక్కడ దర్శించుకోవడం మనం చూస్తున్నాం. దేవుడు ఇక్కడ మందిరంలోనే ఉన్నాడనే ఆలోచనతో పోతున్నారు. దేవుడు మందిరాలలో నివసించడండి. ఆయన ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు. మనలో ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడు? ఈ యొక్క మానవ దేహం ఎవరిచ్చారు?